ఈ గుడికి ఒక మిస్టరీ ఉందండి. ఈ మిస్టరీ ఇప్పటి వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. అదేం గుడి అనేదైతే నేను చెప్తాను. ఈ గుడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల డిస్ట్రిక్ట్‌లో నంద్యాల బస్ స్టాండ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నవనందుల్లో ఒక నందైన గుడి ఇది. మహానంది అర్థమైతుంది కదా! పేరులోనే మహానంది అని. ఇక్కడ ఒక కోనేరు ఉంది. ఈ కోనేటి గురించి ఇప్పటి వరకు మిస్టరీ వీడలేదు. ఈ చుట్టుపక్కల పల్లెలు మొత్తంకి పొలాల్లోకి వాటర్ ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. ఆ వాటర్ ఇప్పటి వరకు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పటి వరకు ఎవ్వరికి అర్థం కాలేదు. పెద్ద కోనేరు వాటర్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయంటే మనం ఏదన్నా వేస్తే ఎక్కడ పడింది అనేది కూడా కనపడుతుంది. 5 ఫీట్ ఏమో వాటర్ ఉంటాయి. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఆ పెద్ద కోనేరులో నుంచి 2 పిల్ల కోనేరులు అని ఉంటాయి. వాటికి వాటర్ సరఫరా అయ్యి ఆ పిల్ల కోనేరులలో నుంచి చుట్టుపక్కల పొలాల వరకు అయితే కనెక్షన్ అయితే పెట్టారనమాట. ఇప్పటి వరకు ఎంత ఎండలున్నా ఏమున్నా కూడా అక్కడ వాటర్ అయితే తగ్గేదే లేదు. ఆ సబ్జెక్ట్ని నేను అంత బాగా కన్వే చేయలేను కాబట్టి ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం అనమాట. నా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి ఇక్కడికి రావాలనుకున్నాము. తన వల్లే లేట్ అయింది. 12:30 నుంచి 2:30 వరకు దర్శనం క్లోజ్ ఉంటుంది. మళ్ళీ 2:30కి స్టార్ట్ అనమాట. మిట్ట మధ్యాహ్నం చింత చెట్టు కింద కూర్చొని వ్యవహారాలు చేస్తున్నాము. ఆ బాబు కోసం అని ఇంత స్టఫ్ తెస్తే బెల్లం చుట్టూ ఈగలన్నట్టు మేము వాలిపోయినాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ బాగా ఆకలేస్తూ ఉండింది. ఇంకా దర్శనం స్టార్ట్ అవ్వగానే మా ఫ్రెండ్ అయితే అర్చన చేయించుకోవడానికి టికెట్ తీసుకుంది. నేను నార్మల్గా అర్చన చేయించేసుకున్నాను అనమాట. దీని తర్వాత మొబైల్స్ అయితే సబ్మిట్ చేసేయాలి. లోపలికి అలో ఉండదు. నాకైతే ధైర్యం చేసి దేవాదాయ శాఖ వాళ్ళని అడిగి లోపలైతే క్యాప్చర్ చేయాలని చాలా అనిపించింది. కానీ పెద్ద యూట్యూబర్ని కాదు కదా, అలో చేయరేమో అని ఎక్కడో లోపల కొంచెం డౌట్ అనమాట. మీరైతే కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా వచ్చి దర్శనం అయితే చేసుకోండి. ఎట్లా మహాశివరాత్రి ఉంది. చాలా 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 మంచి వైబ్స్ ఉంటాయి. టీ తాగేసి బయలుదేరాం. తర్వాత మా వాళ్ళు రచ్చరచ్చ చేసినారు. నెక్స్ట్